ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేస్తే ఆయన్ని అవమానించే రీతిలో చంద్రబాబు వ్యవహరించారని వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు సీఎం జగన్ ఎంతో మేలు చేశారన్నారు. నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటుంటే దానిని చంద్రబాబు రద్దు చేశారన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి వర్ధంతిని అధికారికంగా చేసేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారన్నారు. అలాగే ఆర్యవైశ్యులను అవమానించే విధంగా ఉన్న చింతామణి నాటకాన్ని రద్దు చేశారని గుర్తు చేశారు. రోసయ్య మీద ఉన్న కోపంతో చంద్రబాబు ఆర్యవైశ్యుల మీద కక్ష సాధింపులకు పాల్పడ్డారని విమర్శించారు. పేదలకు నేరుగా సంక్షేమాన్ని అందిస్తూ డబ్బు రొటేషన్ అయ్యే విధంగా చేసి వ్యాపార వాణిజ్యాన్ని సీఎం జగన్ ప్రోత్సహించారని ప్రసాద్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ వాణిజ్యం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న వ్యాపార వర్గాలన్నిటికీ ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా లబ్ధి చేకూరింది, మరియు నాకు తెలిసి 90% వ్యాపార వర్గాలంతా వైశ్యులు కూడా ఎక్కువ ఉంటారు. ఆర్య వైశ్యులకి ఏం మేలు చేశారు అనే దాని గురించి మాట్లాడదామని ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు కుప్పం ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగ రాష్ట్ర అధ్యక్షుని. ముఖ్యంగా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైశ్యులకి ఎన్నో మేలు చేయటం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ రాష్ట్రాన్ని సాధించిన సంగతి మన అందరికీ తెలుసు. ఈ దేశంలో ఈ ప్రపంచంలో కూడా ఎవరు కూడా ఒక ఆశయం కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయటమే కాకుండా తన మలమూత్రాలు కూడా నోటి ద్వారా వచ్చేంత విధంగా వారు చేసిన తర్వాత ఈ రాష్ట్రం ఏర్పడింది. వారిని గుర్తుంచుకోకుండా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ చేస్తూ ఉంటే ఈ రాష్ట్రం నుంచి విడిపోయిన తెలంగాణలో జూన్ 2 జరుగుతూ ఉంటే ఇక్కడ కూడా జూన్ 2వ తేదీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ చేస్తున్నారు. జగనన్న పాదయాత్రలో ఉన్నప్పుడు ఆర్యవైశ్యులందరూ కూడా అడగటం జరిగింది, అన్న పొట్టి శ్రీరాములు గుర్తుగా నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ చేయాలి, వారు జయంతులు వర్ధంతులు అన్నీ కూడా అధికారికంగా చేయాలని ఆర్యవైశ్యులందరూ అడిగిన పిమ్మట నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఆర్యవైశ్యులకి మీరు కోరినట్టు నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం చేస్తాను, అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి జయంతి వర్ధంతులు అన్నీ కూడా అధికారికంగా చేసే విధంగా జీవో ఇస్తానని చెప్పి ఇవ్వటం జరిగింది. అంతేకాదు మనందరికీ తెలుసు, మేము ఒక 20 సంవత్సరాల నుంచి కూడా ఒక చింతామణి నాటకం ఆపాలని పోరాడుతూ ఉన్నాం. వైశ్యులు ఆ చింతామణి నాటకంలో చూపించినట్టు వేశ్యా గృహాలకు వెళ్ళేవాళ్ళు వేరే విధంగా ఉండేవాళ్ళు కాదు. వైశ్యులంటే దాన ధర్మాలకి మంచితనానికి మారుపేరు. ఆ చింతామణి నాటకము ఆపమని జగనన్నని మేము అడిగాం. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చింతామణి నాటకాన్ని ఆపమని జీవో ఇవ్వటం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఆర్యవైశ్యుడికి కూడా ఇంత పెద్ద ఎత్తున లబ్ధి చేకూరిన పరిస్థితి లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో వ్యాపారాలన్నీ కూడా బాగా ఈ రకంగా ఉన్నాయంటే కేవలం ఈ రాష్ట్రంలో ఉన్న ఈ యొక్క స్కీముల ద్వారా ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ ఈ రాష్ట్రంలోనే రొటేషన్ అవటం వల్ల ఈ వ్యాపారాలన్నీ ఉన్నాయి. కొంజేటి రోసయ్య గారి మీద ఉన్న కోపాన్ని ఈ రాష్ట్రంలో ఎప్పుడు వారు ఆర్యవైశ్యుల మీద కక్ష సాధించేటువంటి పరిస్థితి. అయ్యా చంద్రబాబు నాయుడు గారికి రానున్న రోజుల్లో ఆర్యవైశ్యులు అందరూ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి దగ్గరలో ఉంది. నువ్వు ఎప్పుడు కూడా ఏ ఆర్యవైశ్యుడు కూడా ఒక్కరికి కూడా మంచి చేసిన దాఖలాలు ఎప్పుడూ లేవు. ముఖ్యంగా ఈ వాణిజ్య విభాగం తరఫున వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా రానున్న రోజుల్లో మీరందరూ కూడా పార్టీకి అండగా ఉండి ఈ 45 రోజులు కూడా మనందరం కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది. మీరు కష్టపడితే జగనన్న రానున్న రోజుల్లో అందరికి కూడా ఇంకా మంచి పదవులు ఇచ్చి అందరినీ కూడా మంచి స్థానంలో ఉంచుతారని